రాజయ్య గారు ఓర్పు కావాలి అన్నాడు. మిమ్మల్ని మెప్పించి ఒప్పించి ఏ రాజ్యాధికారవేత్తలు నిర్వహిస్తున్నారో, ఏ నేర్పు ఏ ఓర్పు వాళ్ళు అమలు చేస్తున్నారో, గా ఓర్పు గా నేర్పు నీకు ఎందుకు లేదు అంటాడు ఆయన. నిజమే కదా, నిజమే కదా. ఇవన్నీ అడుగుతాను. నీకు ఓర్పు లేక, నీకు నేర్పు లేక, నీకు ఐక్యత లేక, నీకు చైతన్యం లేక ఇతరుల మీద విరుచుకోబడాల్సిన పని నీకేముంది ఆయన? నేను అడుగుతున్నా. నేను అంటున్నా, ఇవాళ అంటాడు మా తిరుపతి అంటాడు నిప్పులు చెరుగుతాడు. నిప్పులు చెరగాల్సింది వాళ్ళ మీద కాదు. మనం బాధపడాల్సింది మన ఐక్యతలో, మన చైతన్యంలో, మన స్ఫూర్తితనంలో మనం బాధపడే అక్కడ. కానీ ఈ సందర్భంగా ఒకటి మాత్రం చెప్పాల్సి, ఇవాళ ఏ యుగమే ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నాం మనం. అంటే నిమిషాల మీద మొత్తం సమాచారం ప్రపంచంలో ఎక్కడికైనా పంపగలిగే శక్తి ఉన్న సమాజంలో ఉన్నాం మనం. 77 నాకు తెలిసి వీళ్ళంతా ఎమర్జెన్సీలో జైలుకు పోవచ్చు. 77 నేను చిన్న పిల్లగాని. 77లో ఆనాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు పదురుకున్నట్టుగా ఓట్లేసి ఆనాటి నియంతృత్వాన్ని ఓడించిన చరిత్ర మీ కళ్ళ ముందు ఉన్నది. వాళ్ళు పుట్టకపోవచ్చు కానీ వీళ్ళంతా సజీవ సాక్ష్యం. అంటే ఏ సాధనాలు లేనటువంటి ఒక రేడియో తప్ప టీవీలు లేవు ఆనాడు. టీవీలు లేవు, సెల్ ఫోన్ లేవు, మెసేజ్లు లేవు, సమాచారం లేదు. వాటి పత్రికలు, ఆ పత్రికలు కూడా ఓ ఊరికి వస్తుంది, ఓ ఊరికి రాదు. గా రోజులలో కూడా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు పదురుకున్నట్టుగానే నియంతృత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉందా లేదా? ఉంది అన్నప్పుడు మరి గీ ఎలక్ట్రానిక్ యుగంలో, క్షణాల మీద పంపించే యుగంలో ఎందుకు మనం సెన్సిటైజ్ చేయలేకపోతున్నాం? ఎందుకు మనం కల్పించలేకపోతున్నాం? ఎందుకు మనం ఐక్యం కాలేకపోతున్నాం? ఎందుకు నిలబెట్టాలో వాళ్ళ మీద లెక్కలేదు, వీళ్ళ మీద లెక్కలేదు. అమలు చేసుకుంటే చాలనేటువంటి కాన్సెప్ట్ తప్పకుండా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాలుగో సూచన ఏంటంటే